సగ్గుబియ్యం కాజు కిచిడి చేయబోతాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఒకసారి చూసేద్దాం. సగ్గుబియ్యం కాజు కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు పొడి, మామిడి తురుము, పసుపు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సోయా కూర, నూనె. సో సగ్గుబియ్యం కాజు కిచిడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీగా ఉన్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా మీరే చెప్పాలి. సగ్గుబియ్యంని 3-4 టైమ్స్ బాగా మంచిగా కడిగేసుకొని ఒక 1 నైట్ నానబెట్టాలి. 1 నైట్ నానబెట్టడమే. 6 అవర్స్ నైట్. 6 అవర్స్ అంటే ఒక నైట్ అనుకోండి. అంతేగా, మినిమం 6 అవర్స్ ఉండాలి. వాష్ ఎందుకు 3-4 టైమ్స్ చేయాలంటే స్టార్చ్ అంతా పోవాలన్నమాట. 3-4 టైమ్స్ వాష్ చేస్తూ ఉంటే దాంట్లో ఉన్న స్టార్చ్ వెళ్ళిపోవాలి. అప్పుడే మనకి కాస్త విడివిడిగా బాగుంటాయి. ఆ స్టార్చ్తో మనం నానపెట్టేసామనుకోండి, మళ్ళీ అది అంత ముద్దలాగా అయిపోతుంది. బియ్యం కిచిడి ఉప్మా మనం చేసుకున్నప్పుడు చాలా మనకి విడివిడిగా ఉండాలి కదా, అదే మెయిన్. అది అలా మనకి లేకపోతే తినబుద్ధి కాదు. ఓకే, డన్. అదొకటి చేసి పెట్టుకోండి. ఆలు కొంచెం ఉడికించి పెట్టుకుంటే ఇంకా చాలు, మనం చేసేసుకోవాలి. ఓకే, మనం ఈ సాబుదానా కాజు కిచిడి చేయాలంటే మనం సగ్గుబియ్యంని ఒక నానపెట్టబోయే ముందు ఒక 5 నిమిషాల సేపు జస్ట్ వాటిని వాష్ చేస్తూ దానిలో ఉన్న అతుక్కునేతనం ఉంది కదా, గంజి అంటారు తెలుగులో, స్టార్చ్, అదంతా పోయేలాగా వాటర్ స్ట్రెయిన్ చేసి అప్పుడు నానపెట్టి పక్కన పెడితే ఇప్పుడు ఎలా అయితే వనమాల గారికి పొడి పొడిగా ముత్యాల్లాగా ఉన్నాయో అలా అవుతాయి అన్నమాట. సో అది ఇంకా స్టార్ట్ చేద్దాం. ఆయిల్ వేసి నూనె కొంచెం ఎక్కువ పడుతుంది. నెయ్యితో చేసుకున్నా బాగానే ఉంటుంది. ఇది జనరలీ ఫాస్టింగ్ టైంలో వ్రతాలు పెట్టినప్పుడు అలాంటప్పుడు చాలా ఎక్కువ మనం ఈవెన్ మన పండుగలప్పుడు వరమహాలక్ష్మి వ్రతంలో అలాంటప్పుడు సగ్గుబియ్యం ఎక్కువ తీసుకుంటాం. అలాంటప్పుడు బాగుంటుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి మనకి సగ్గుబియ్యం కూలింగ్ చాలా బాగుంటుంది. ఎక్కువ తీసుకుంటే బాగుంటుంది. సో పాన్ వేడెక్కింది, ఆయిల్ వేసిన కొంచెం ఈ జీడిపప్పు అలాగే ఈ ఉడికించిన కొన్ని ఆలు ముక్కల్ని మనం వేయించుకొని పక్కన పెట్టేస్తాం. ఓకే, డన్. మామూలుగా చేసుకునే సగ్గుబియ్యం కిచిడిలో మనకి పల్లి పొడిలు మళ్ళీ పల్లీలు వేసుకుంటాం, దాని బదులుగా జీడిపప్పు. సో పల్లీలు ఇప్పుడు ఉండవు. ఇవి వేయించి పక్కకు పెట్టైనా దీంతో పాటు ఈ ఆలు కూడా వేసేయచ్చు. మధ్యలో మనం కలుపుకుందాం. నచ్చిన వాళ్ళు పచ్చి బఠానీలు కూడా వేసుకున్నా బాగా. సో ఇవి ముక్కలు మాత్రమే. నార్త్ సైడ్ లో అలాగే మహారాష్ట్రలో చాలా ఎక్కువ చేసుకుంటారు ఇది సగ్గుబియ్యం కిచిడి అని, మళ్ళీ సగ్గుబియ్యం వడలు చాలా ఎక్కువ చేస్తారన్నమాట. ఓకే, డన్. ఇలా వేగిన తర్వాత మనము ఆయిల్ రాకుండా వీటిని బాగా స్ట్రెయిన్ చేసి తీసేద్దాం. సో అదే నూనెలో ఇప్పుడు జీలకర్ర, కొంచెం పచ్చిమిర్చి, సోయా కూర, కరివేపాకు, ఇప్పుడు పసుపు, మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం మొత్తం వేసి దీనికి సరిపడా ఉప్పు
అలాగే మనం ఇందాక వేయించుకున్న ఉడికించిన ఆలు జీడిపప్పు వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టాలి ప్రవీణ. ఓకే, మూత పెట్టాలా? చూద్దామా నార్మల్గా. ఓకే, సిమ్లో పెట్టాను. జీడిపప్పు పౌడరు, పచ్చి మామిడి తురుము, అయిపోయింది కదా. ఓకే, డన్. సగ్గుబియ్యం కాజు కిచిడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన సగ్గుబియ్యం, పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు పొడి, మామిడి తురుము, పసుపు, ఉప్పు, ఉడికించిన బంగాళదుంప ముక్కలు, కరివేపాకు, జీలకర్ర, సోయా కూర, నూనె. సగ్గుబియ్యం కాజు కిచిడి తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ కాస్త వేడెక్కిన తర్వాత నూనె వేసుకొని వేడెక్కనివ్వాలి. ముందుగా అందులో జీడిపప్పు వేసి కొంచెం వేగిన వెంటనే ఉడికించిన బంగాళదుంప ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి నూనె రాకుండా వేయించిన బంగాళదుంప జీడిపప్పు ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కొద్దిగా జీలకర్ర వేసి పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసి కొంచెం సోయా కూర వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఆకు బాగా ఫ్రై అయింది అనుకున్న తర్వాత కొంచెం పసుపు, మనం ముందుగా నానబెట్టిన సగ్గుబియ్యం అన్నీ వేసి సరిపడినంత ఉప్పు వేసి అలాగే ముందు వేయించిన ఆలు జీడిపప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఒక 5 నిమిషాలు మూత పెట్టి కొంచెం మగ్గిన వెంటనే మూత తీసి జీడిపప్పు పొడి వేసుకోవాలి. తర్వాత పచ్చి మామిడికాయ తురుము కూడా కొద్దిగా వేసుకొని బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన సగ్గుబియ్యం కాజు కిచిడి రెడీ.